వల్లభనేని వంశీ తర్వాత పోసాని క్యూలో గోరంట్ల మాధవ్ తర్వాత ఎవరు సర్కార్ ఎవరిని స్కాన్ చేస్తోంది వైసీపీ హయాంలో టీడీపీని టార్గెట్ చేసిన వాళ్లే ఇప్పుడు ఫోకస్ అయ్యారా క్యాడర్ సంతృప్తి కోసం ఇంకొన్ని అరెస్టులు తప్పవా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. వైసీపీ నాయకుల వరుస అరెస్టులు చర్చనీయాంశంగా మారాయి. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, తాజాగా గోరంట మాధవ్కు నోటీసులు. మరి తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారు? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది. వరుస అరెస్టులు, అది కూడా రోజుల వ్యవధిలో జరగడం కూడా చర్చనీయాంశంగా మారింది. ముందుగా వంశీని అరెస్టు చేయడం, కస్టడీకి తీసుకోవడం, ముగియడం కూడా అయిపోయింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఎవిడెన్స్ ముందు పెట్టి ఆరా తీశారు. గన్నవరం నియోజకవర్గంలోని పలు పిఎస్లలో ఇప్పటికే 3 కేసులు రిజిస్టర్ చేశారు. ఇక పోసాని కృష్ణమురళి, ఈయన అరెస్టుకు రకరకాల కారణాలు. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను దుర్భాషలతో అటాక్ చేయడం ఇందులో మెయిన్ అలిగేషన్. పోసాని చేసిన వ్యాఖ్యలపై క్యాడర్ చాలా గుర్రుగా ఉందని టీడీపీ చెబుతోంది. అందులో భాగంగానే అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్లో విచారించారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. తాజాగా మాజీ ఎంపీ గోరట్ల మాధవ్ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్లారు. బిఎన్ఎస్ సెక్షన్ 35/3 కింద గోరంట్లకు నోటీసులిచ్చారు. మార్చి 5న స్టేషన్కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నవంబర్ 2, 2024న మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నోటీసులిచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఫోక్సో కేసులో బాధితురాలి పేరు గోరంట్ల మాధవ్ చెప్పారని కంప్లైంట్ చేశారు. అయితే ఈ కేసు అక్రమమని గోరంట్ల మాధవ్ అంటున్నారు. వంశీ అయినా, పోసాని అయినా, ఇప్పుడు మాధవైనా అరెస్టులు, కేసులన్నీ పార్టీ క్యాడర్ ఒత్తిడి మేరకే జరుగుతున్నాయని టీడీపీలో వినిపిస్తున్న టాక్. మొన్నటిదాకా పార్టీ చెబితే క్యాడర్ వినేదని, ఇప్పుడు క్యాడర్ చెబుతుంటే పార్టీ ఫాలో అవ్వాల్సిందేనంటున్నారు. ప్రస్తుతం 3వ వికెట్ మీద ఫోకస్ చేశారు. నెక్స్ట్ అరెస్ట్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ట్రీట్మెంట్ కూడా సేమ్ గా ఉంటుందా అనే డిస్కషన్ కూడా నడుస్తోంది.